సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ జిలానీ భాషా తెలిపారు. కడప నగరంలోని తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రముఖ రాజకీయ పార్టీలు రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తమ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులు, డబ్బు వెదజల్లే పథకాలతో ఓట్లు అడగడం శోచనీయమన్నారు. ఎన్నికలు వస్తున్న వేళ రాజకీయ వేడి అనేది పెరుగుతూ ఉంది. గమ్మత్తు ఏమిటంటే రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రగతి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు ఏదైతే అజెండాలు రచించారో, రూపొందించారో అవన్నీ పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత దూషణల గురించి, కక్ష సాధింపులతో, అదేవిధంగా డబ్బు వెదజల్లే పథకాలతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగడం శోచనీయమని చెప్పి ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. మిత్రులారా, రాష్ట్రం విభజించబడి 10 ఏళ్ళు కావస్తా ఉంది. ఈ 10 ఏళ్ళు కన్నార్పక ముందే అలా కొనసాగిపోయాయి. ఒకసారి వెనదిరిగి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన అంశాలైతేనేమి, విభజన హామీలైతేనేమి, ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు పరచలేదంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా అని చెప్పి ఇవాళ గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేసినప్పటికీ మన తెలుగింట ప్రాంతీయ పార్టీలు కట్టు బానిసలాగా మారడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మనమందరం కూడా జాగరవ్వాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా యువకులు మేలుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆదికవి వేమన గారు చెప్పినట్టు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా తిట్టినా అది పలుకున విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. ఈ అన్యాయపు అక్రమపు రాజకీయ పార్టీలు, ఈ అధినేతల నుంచి మనము నీతివంతమైన, సుపరిపాలనవంతమైన, నిజాయితీవంతమైన పరిపాలన మనము ఆశించగలమా? ఇది సాధ్యమా అని చెప్పి ప్రతి ఒక్కరం మనం అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ లేదు. విశాఖ రైలు జోను లేదు. కడప ఉక్కు పరిశ్రమ లేదు. విజయవాడ మెట్రో రైలు లేదు. పోలవరం కట్టడం లేదు. రాజధాని నిర్మాణం లేదు. తుంగభద్ర బోర్డు లేదు. ట్రైబల్ యూనివర్సిటీ లేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. ఏదైతే విభజన హామీలు పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందాయో, ఏదైతే చట్ట రూపణ దాల్చిందో దానికే దిక్కు లేకపోవడం గమనార్హమని చెప్పి ఒక సాటి యువకుడిగా, సామాన్యుడిగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను. తెలుగింటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాన్ని మంటగలిపారు. ఆంధ్రుల ఆశయాలను నీళ్లు పోశారు. ఈ 10 ఏళ్లలో ఈ ప్రాంతీయ పార్టీలు ఏమి సాధించాయని చెప్తున్నాను. ఏమి సాధించకుండా ఇవాళ ఎన్నికలు దగ్గర వస్తున్నాయని చెప్పి షర్టులు మడతడపెట్టి, కాలర్లు ఎగరవేసి, బాహాబాయికి సిద్ధం అంటూ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు, ఈ ప్రజా వ్యతిరేక పార్టీలకు స్వస్తి పలకాల్సిన అవసరం, చరమగీతం పాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఇవాళ నేను ప్రజలకు సూటి ప్రశ్న అడుగుతున్నాను. మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే, మన నగరవాసి ఉప ముఖ్యమంత్రి అయితే కడప నగరం బంగారు బాతువలే తయారవుతుంది. కడప అంటే పెట్టుబడులకు, ఉద్యోగాలకు, ఉపాధులకు నిలయంగా మారుతుందని చెప్పి ఆశించి, ఆకాంక్షించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ పార్టీలకు పట్టం గడితే ఇవాళ మీరు అందించిన సుపరిపాలన ఏంటి? రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడాలా మాకు కావాల్సింది? పైన పటారం, లోల నూటారం ఉండే కట్టడాలా మనకు కావాల్సింది? ఇవాళ పులివెందులకు వెళ్తే బస్టాండ్ చూస్తే ఎయిర్పోర్ట్ని తలదన్నే విధంగా తయారై ఉంది. కానీ లోనికి వెళ్ళి తీస్తే పులివెందుల నుంచి మహానగరానికి ఒక్కటంటే ఒక బస్సు సౌకర్యం లేదు. కడప క్యాన్సర్ ఆసుపత్రి చూస్తే
శవాన్ని పంపించిన ప్రాణం పోసుకొని తిరిగి వస్తుందా అని మయమరించే కట్టడాలు ఉన్నాయి. కానీ లోనికి వెళ్ళి చూస్తే పట్టుమంటే 10 లక్షల రూపాయలు ఖరీదయ్యే పరికరం లేదు. ఇవాళ కొప్పర్తికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద పైలాన్లు కట్టారు, కానీ పట్టుమంటే 10 కోట్ల పెట్టుబడి లేదు. అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే లైన్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తన వాటాను తను ఇచ్చింది, పెళ్లి మర్రి దాకా రైల్వే లైన్ పూర్తయింది, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదని చెప్పి ఆ రైల్వే లైన్ అట్టే అసంబంధంగా అసంపూర్తిగా ఉంది. అది కడప రూపురేఖలను మార్చే రైల్వే లైన్ కాదా? అది బెంగళూరుకు కడప నుంచి బెంగళూరు వెళ్ళే రైల్వే లైన్ కడప ప్రజల ఆశయం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికార పార్టీకి నిలదీస్తున్నాము. అదేవిధంగా కడప ఎయిర్పోర్టు అభివృద్ధికి పెద్దపీట, అలాంటి దాన్ని సకాలంలో విమానయాన సంస్థలకు చెల్లింపులు చేయక రేపు భవిష్యత్తులో సర్వీసులకు కూడా అది ప్రశ్నార్థకంగా మారింది. కడప ఉక్కు పరిశ్రమ చూస్తే నా చిన్నపాటి కథ గుర్తుకొస్తా ఉంది. ఒక మాస్టారుకు పాండవులు ఎంతోమంది తెలియదు. ఒక పిల్లగాడు అడిగాడంట, పాండవులు ఎంతమంది సార్ అని చెప్పి. ఆయన అంటాడంట, పాండవులు మంచానికి కాళ్ళు ఎన్ని ఉంటాయి అంతమంది అని చెప్పి 3 చూపిస్తాడంట. నోట్తో 2 అని పలికి బోర్డు మీద వెళ్ళి 1 అని రాస్తాడంట. ఇవాళ కడప ఉక్కు పరిశ్రమ కూడా హాస్యాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి ఏమో శైల ఆధ్వర్యంలో 40,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో నిర్మిస్తామని చెప్తున్నారు. సాక్షి పేపర్లు ఏమో 10,000 కోట్ల రూపాయలతో శైల ఆధ్వర్యం అంటున్నారు. సాక్షి టీవీలో చూస్తే 5,000 కోట్ల రూపాయలతో ప్రైవేటీకరణ అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నోట ఒక మాట వస్తూ ఉంది, మిగతా మంత్రుల నోటి నుంచి ఒక మాట వస్తూ ఉంది. తీరా వెళ్ళి చూస్తే మనము 2 కొబ్బరికాయలు కొట్టున్నారు తప్పితే 10 పైసల పెట్టుబడి రాలేదు. కాబట్టి కడప ప్రజలారా, మనమందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమమైన, అన్యాయమైన, అసంబద్ధమైన పాలనను చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యుడిగా మీ చెంతకు వస్తాను. కడప నగరాన్ని అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్ళడానికి శాయశక్తి ప్రయత్నించి ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కడప నగరానికి రిమ్స్ అనేది ఒక వరం లాంటిది, కానీ ఇవాళ కాంట్రాక్ట్ మయం చేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాబట్టి కడప ప్రజలు, నగర ప్రజలు ఎవరైతే ఒక చిన్న గుండె రోగం అయితేనేమి, కిడ్నీ రోగం అయితేనేమి పెద్ద పెద్ద నగరాలకు మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కడప నగర ప్రజలారా, మనమందరం కూడా కలిసి కట్టుగా మన కడప నగరాభివృద్ధికి తోడుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మీ చెంతకు వస్తాను. ఒక నైపుణ్యమైన, ఖచ్చితంగా కడపను ముందడుగులో పెట్టే ఒక కార్యాచరణతో రూపొందించుకొని గడప గడపకు వస్తాను. మీ ఆశీర్వాదాలు, ఆశీర్వచనాలు ఎల్లవేళలా నాతో ఉంటాయని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ